ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాల్టి ప్రెస్ మీట్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి మహేశ్వరరెడ్డి గారు మరియు మీడియా ప్యానెలిస్ట్ ఆకుల శ్రీవాణి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు గారు మరియు నేను అభిషేక్ జగిని పాల్గొంటాం. మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేశ్వరరెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. మైకులు దొరికితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూటికి ఎంత వస్తుందంత మాట్లాడడం అలవాటైంది. అనేకమైనటువంటి అబద్ధాలు, అవాస్తవాలు, అనేకమైనటువంటి ప్రగల్భాలు పలకడం ఆయనకు అలవాటైంది. ప్రతిసారి కేంద్రాన్ని నిందించడమో, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విరుచుకుపడమో, నోరున్నది కదా అని చెప్పి మాట్లాడము చేయడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఆసిఫాబాద్ వెళ్ళినప్పుడు కూడా అనేక అబద్ధాలతో కూడినటువంటి అంశాలు మాట్లాడుతూ ఛాలెంజ్లు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఛాలెంజ్ చేసే ముందర మీరు చెప్పినవి నిజమంటే, వాస్తవాలు మాట్లాడితే, అనేక సార్లు నేను మీకు మీడియా ద్వారా చెప్పిన ఈరోజు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవాలతో డొక్కొని వస్తా, నువ్వు నీ మొత్తం క్యాబినెట్ తీసుకొని రా, నేను మాట్లాడే అంశంలో ఏ ఒక్క తప్పున్నా నేను ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. కేవలం నువ్వు ఢిల్లీలో మీ ఏఐసిసి నాయకుల్ని మభ్యపెట్టినట్ల ప్రజల్ని మాటలతో మభ్యపెడతానంటే వాస్తవాలు ఒప్పుకో. ఈరోజు 75 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే తీసుకొచ్చి పోస్తాడు. ఏడవస్తువు దమ్మున్నదా నీకు? నువ్వు ఏం మాట్లాడినావు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అని చెప్పినావు కదా. మరి ఈరోజు అధికారంలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నది ఏందని అడుగుతున్నా. మొన్నటికి మొన్న మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ మాట మలిపి మొన్న 4 క్యాబినెట్ మంత్రులతోటి ప్రెస్ మీట్ పెట్టేసి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్తాడు. మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మీ ద్వారా ప్రజలకు చూపించాలని, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మేము చేసినటువంటి ఒక తాపత్రయంతో అనేక జిల్లాలు, అనేక మార్కెట్ యార్డులలో ఉన్నటువంటి నిల్వల్ని చూపిస్తూ మేము బయలుదేరితే మీ యంత్రాంగం కదిలిచ్చి కొనుగోలుని ఎక్స్పెడిట్ చేసిన మాట వాస్తవం కాదా? మరి ఆ రోజు మంత్రులందరూ కలిసి 90 లక్షల మెట్రిక్ టన్నులు కాదు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాంటివి. మరి ఈరోజు మీ సివిల్ సప్లైస్ శాఖ రిలీజ్ చేసిన స్టేట్మెంటు 64 లక్షల మెట్రిక్ టన్ను కొన్నామంటున్నారు. అసలు మీరు మాట్లాడే మాటలకి చేతులకి ఏమైనా పొంతన ఉన్నదని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో పండించిన పంట మీ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం, మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నాను, 1,41 లక్షల మెట్రిక్ టన్నులు కదా. మరి చివరి గింజ వరకు కొంటని చెప్తే నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం నువ్వు 1,41,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి కదా. ఈరోజు దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాను ఒకసారి, 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాను ఒకసారి, ఇప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం.
ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? ఈరోజు భారతదేశంలో యాసంగిలో పండేటువంటి పంటలు 60% వడ్డను కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ నుంచే. ఈ దేశంలోనే 60% ప్యాడీని ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి చేయంగా కూడా ఇంకా నువ్వు ఈ రకమైనటువంటి నాటకాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇది ఎంతవరకు సమాజం గమనిస్తలేదా? ఏడబోస్తావు? ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు నువ్వు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటావా, నీ ఇంట్లో పోసుకుంటావా? ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం. మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీభవన్లో పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడే నువ్వు కనీసం ఆలోచన చేస్తున్నావు అని అడుగుతున్నా. ఈరోజు కనీసం పండించిన దాంట్లో సగం కూడా కొనుక్కోలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదని అడుగుతున్నా. పండించే పంటలో సగం కూడా కొనుగోలు చేయనటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఆ గత ప్రభుత్వం కూడా నీకన్నా మంచిగా ఉన్నది కదా. ఈరోజు నువ్వు గత ప్రభుత్వం కన్నా నీ ప్రభుత్వం ఇంకా మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినమాట వాస్తవం కాదా? రైతాంగం అంతా ఈరోజు రోడ్ల మీద కుప్పలు పోసుకొని కాపలా కాస్తూ ఎండకు ఎండుతుంటే, వడదెబ్బలు చనిపోతూ ఉంటే కనీసం కనికరం కూడా లేకుండా ఈరోజు కొనుగోలుని కూడా ఈ రోజు వరకు 1వ తారీఖు వరకు పూర్తి చేస్తున్నారు కదా. ఏమైంది 1వ తారీఖు? ఇలా 3వ తారీఖు వచ్చింది. ఈరోజు 3వ తారీఖు కూడా మీ ఇచ్చినటువంటి మీ డిపార్ట్మెంటల్ స్టేట్మెంటు 64 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారు. మరి మీరు చెప్పిన 90 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంకెంత కొనుగోలు చేయాలా? ఎన్ని రోజులు కొనుగోలు చేస్తావు? నీకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? ఇప్పటికే 2400 సెంటర్లు మూసేసిన అని చెప్తున్నావు. ఇదేనా నువ్వు రైతుల పట్ల నీకున్నటువంటి ప్రేమ? ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు ఈరోజు అధికారంలో కొనసాగేటువంటి అర్హత నీకున్నదా అని అడుగుతున్నా. బక్కల సంగతి అంతే, జొన్నల సంగతి అంతే, సన్ఫ్లవర్ సంగతి అంతే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు సిద్ధమని అడుగుతున్నా. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక చిన్న తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. తప్పుడు స్టేట్మెంట్లతోటి, తప్పుడు మాటలతోటి ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్పిన 1వ తారీఖు అయిపోయింది, ఈరోజు 3వ తారీఖు వచ్చింది. మరి ఆ పంటను ఎక్కడికి తీసుకురమ్మంటావు అడుగు, నేను తీసుకొచ్చి నీ ఇంట్లో పోయమంటావా చెప్పు. ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నట్టే నువ్వు అధికారంలో ఉండేటువంటి అధికారం నీకు లేదు. తక్షణం నీకు చేత కాకుండా దిగిపో. రైతును మాత్రం గోస బుట్టించొద్దు, గోస బుట్టుకోవచ్చు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుల్ని గోస పెట్టేటువంటి నీ ప్రభుత్వం, రైతును ఏడిపించేటువంటి నీ ప్రభుత్వం, ఈరోజు ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి అర్హత మీకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. అనేక అబద్ధాలు. ఈరోజు గృహ నిర్మాణ సంగతి అట 1,00,000 ఇళ్ళు నిర్మాణం చేసినట్టు ఎడకెళ్ళి చేసిన 1,00,000 ఇళ్ళు. ఎవరు మీ గృహమంత్రిని, ఎవరు మీ ఆర్థిక మంత్రి? నువ్వు కలిసి ముగ్గురు ఏడకస్తారో చెప్పు, నేను వస్తా. ఏడగడితే 1,00,000 ఈ గృహ నిర్మాణం విషయంలో నేను ఈరోజు చాలా స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో మొన్న బడ్జెట్ సెషన్లో కూడా నేను మాట్లాడినా, ఈరోజు కూడా నేను స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. గత బడ్జెట్ సెషన్లో 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టిన మాట వాస్తవమా కాదా? దాంట్లో నుంచి 4,644 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి 4,644 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ రివైజ్ ఎస్టిమేషన్లో పెట్టి ఖర్చు పెడుతున్నావు కదా. బ్యాలెన్స్ మరి 2,360 కోట్ల రూపాయలు మరి నువ్వు ఖర్చు పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన డబ్బులకు వెళ్ళి నువ్వు రివైజ్ ఎస్టిమేషన్లో తగ్గించి
646 కోట్లకు తగ్గించినావంటే నీ వాటాను పూర్తిగా ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒకవేళ పూర్తిగా 1,00,000 ఇండ్లు కూడా నువ్వు నిర్మాణం చేయాలంటే కూడా దానికి కావాల్సిన పూర్తి అమౌంట్ ఒకవేళ ఇచ్చి ఉంటే కూడా 5,000 కోట్లు మాత్రమే. పూర్తిగా 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా పేమెంట్ చేయలేదు. 1,00,000 ఇండ్లు పూర్తి అయినట్టుగా 1,00,000 ఇళ్లకు పూర్తిగా డబ్బు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అంటే కేంద్రం ఇచ్చిన 4,644 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ఖర్చు పెడుతూ ఈరోజు గొప్పలు చెప్పుకునేటువంటి నువ్వు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టేదానికి సిగ్గునందని అడుగుతున్నా. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టుకొని సిగ్గు లేకుండా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటువంటి నిధులు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోటి 4,644 కోట్ల రూపాయలతోటి నువ్వు ఇండ్లు కట్టి ఒక్క రూపాయి కూడా నీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు నేను కట్టించిన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకుంటున్నావు కదా, సిగ్గున్నదా? దీని మీద డిబేట్కి సిద్ధమా? ఇది తప్పదే చెప్పు, నేను రాజీనామా ఇది సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? రివర్స్ ఎస్టిమేషన్ తగ్గించామంట వాస్తవం కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. అంతేకాదు ఈ బడ్జెట్ సెషన్లో కూడా గత బడ్జెట్ సెషన్లో 7,000 కోట్లు అని చెప్పి రాసి ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టకపోతుంది. ఈ బడ్జెట్ సెషన్లో మళ్ళా దాన్ని తగ్గించి 5,397 కోట్లు చేసినాం. 5,397 కోట్లు అంటే దాదాపు 24% తగ్గించినాం బడ్జెట్. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 4,644 కోట్లు యాజ్ ఇట్ ఈస్గా వాడుకుంటున్నావు. మళ్ళీ నీ కాంట్రిబ్యూషన్ గవ్వే 646 కోట్లు. అంటే ఈ సంవత్సరం కట్టబోయే ఇండ్లు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కదా. మరి ఇది ఎట్లని ఇందిరమ్మ ఇల్లు అయింది? ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం నిధులైనవి? ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది? ఇన్ని అబద్ధాలు, ఇన్ని తప్పుడు మాటలు, ఇన్ని తప్పుడు లెక్కలు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని అంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తుందేమో అనుకుంటున్నారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టిస్తున్న ఇల్లు కావా ఇవి? ఇందిరమ్మ ఇల్లు సిగ్గు లేకుండా నువ్వు పెట్టుకున్నావు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పొచ్చు కదా. ఆ చెప్పే ముఖమైతే లేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, నిన్న నువ్వు మాట్లాడుకుంటా తుమ్మిడి అక్కడ మా జిల్లాకు వచ్చి తుమ్మిడేటి ప్రాజెక్టు కట పక్క రాష్ట్రం అనుమతిస్తలేదట. అసలు నేను అడుగుతున్నా, ఇప్పటిదాకా అంతర్రాష్ట్ర ఒప్పందాలు కానీ దానికి కావాల్సినటువంటి పూర్తి ఎస్టిమేట్స్ కానీ మీరు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసిండ్రా? అయినా నేను అడుగుతా, ఈరోజు జీతాలు ఎందుకే పైసలు ఇవ్వని మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. ప్రతి వారం 2,500 కోట్లు షార్టేజ్ ఉన్నాయి, బాకీ తెచ్చినా కూడా అయితే లేదని చెప్తున్నాడు కదా. మరి నీ దగ్గర పైసలే లేవు, మరి మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటావు, 1,50,000 కోట్లు మూసి ఖర్చు పెడతా అంటావు. ఎక్కడికెళ్ళి పెడతావు? ఇవే మాటలు. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదంటే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర పరిస్థితి చెప్తా ఇలా. ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో మనకు పరిమితులు ఉన్నది 58,000 కోట్లకు. FRBM లిమిట్ మనకు ఉన్నది 58,000 కోట్లు. మొదటి నెలనే నువ్వు 11,000 కోట్లు తెచ్చుకుంటేవి. ఇవాళ మొదటి నెలలో నువ్వు 11,000 కోట్లు తెచ్చుకుంటే కానీ నీ దుకాణం నడవలే. మరి ఈ లెక్కల నువ్వు 4 నెలలను పూర్తి చేసుకుంటావు నీ కోట. మిగిలిన 8 నెలలు 7 నెలలు ఎట్లా నడుపుతావు? ఈ లెక్క ప్రకారం ఒక నెలలో నువ్వు 11,000 కోట్లు తెచ్చుకుంటే నీ 58,000 కోట్ల రూపాయల నీ FRBM లిమిట్ 4-5 నెలల్లో పూర్తి అయిపోతుంది. దాని తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? బాకీ తెచ్చుకుంటే కానీ నువ్వు జీతాలు ఇవ్వని పరిస్థితి, బాకీ తెచ్చుకుంటే కానీ నువ్వు రికరింగ్ ఎక్స్పెండిచర్స్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే, ఈరోజు నువ్వు 1,00,000 మూసి కడతా అంటావు, 1,00,000 కోట్లతోటి ప్రాణాయిత కడతా అంటావు. దానికి ప్రణాళిక ఎక్కడుంది? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సోర్స్ ఏమున్నది? చెప్పాలి కదా. ఉట్టిగానే పక్క ముఖ్యమంత్రిని తిడతా, బీజేపీని తిడతా, కేంద్రం తిడతా అంటే ఎట్లయితుంది?
నీ దగ్గర ఏమున్నో చెప్పు, నీ లెక్క ఏందో చెప్పు, నీ పత్రం ఏందో చెప్పు, నీ సోర్స్ ఏందో చెప్పు. అరే కాగితాల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక టెండర్ పిలిచేసి మేము అనుకున్న వాళ్ళకు ఒక అప్పచెప్పేంగానే అయిపోయిందా? ఏం నడుస్తున్నది రాష్ట్రంలో? నీ ఆర్థిక మంత్రి చెప్తున్నాడు ప్రతి వారం 2,500 కోట్ల రూపాయలు మాకు షార్టేజ్ ఉన్నదని. అప్పు తీసుకొస్తే కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అధ్వాన స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. పూర్తిగా వైఫల్యం చెందిండు. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసిండు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసినటువంటి ముఖ్యమంత్రి, అబద్ధాల మాటల మీద పునాదుల మీద మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇష్టానుసారంగా అబద్ధాల మాటలు, ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి మీరు కనీసం ఆలోచన రహితమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల మీద ఆదుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తిట్టడం, భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టడం, లేకుంటే పక్క ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి తిట్టడం, లేకుంటే కేంద్రం కొట్టలేదని చెప్పేసి నెపం పెట్టడం, ఇది ఎన్ని రోజులు అబద్ధాల మీద నడిపిస్తావు? ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతావు? ఇంక ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకి? పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రికి నేను ఒకటే మాటగా సూటిగా చెప్తా ఉన్నా, ముందు అబద్ధాలు మానుకోండి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు ఆర్థిక పరిస్థితి విధ్వంసాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోండి. కనీసం వాస్తవాల మీద బతికే ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణం జరిగేటువంటి అవసరం ఉన్నది. ఆ పునర్నిర్మాణం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. చూడండి, అబద్ధాలు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి, స్టేట్మెంట్ ఇచ్చేది ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఈరోజు ప్రాణహిత మీద కానీ, తుమ్మిడేటి ప్రాణహిత మీద కానీ, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ప్రజలకు ఒక తప్పుడు నరేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, నువ్వు వాస్తవాలనే చెప్పాలా? లేకుంటే ఓపెన్ డిబేట్ మీలాంటి ఒక ఛానల్ పిలిపిస్తే ఓపెన్ డిబేట్ మేము సిద్ధంగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ కన్నా రమ్మనండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటిదాకా అదే చెప్పిన కదా, రామాయణం అంతా సీత ఏమవుతుందంటే ఏమే. ఇప్పటిదాకా నేనేం చెప్పినా, ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. 1వ తారీఖు లోపల పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తా అని, ఒకసారి 90 లక్షల మెట్రిక్ టన్నులని, ఒకసారి 75 లక్షల మెట్రిక్ టన్నులని, మళ్ళీ ఈరోజు 64 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని రకరకాలుగా బొంకుతూ అబద్ధాలు చెప్తూ ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వానికి మీరు ఇండియన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. గత సంవత్సరం ధాన్యమే ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా రైస్ మిల్లర్ దగ్గర ఉన్నదా, మరి వీళ్ళు ఏమన్నా ఉంచుకొని ఉన్నా మరి ఎక్కడ పెట్టిండ్రో అనేది వాళ్ళే సమాధానం చెప్పాలా. ఈ సంవత్సరం కొనుగోలు ఇండియన్ ఎంత ఇస్తుంటే కొనడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీరు ఇండియన్ పెట్టినప్పటికీ 60% భారతదేశంలో కొనుగోలు చేసేటువంటి వడ్లను తెలంగాణ రాష్ట్రం నుంచే కేంద్రం కొన్న తర్వాత కూడా కేంద్రాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ముఖ్యమంత్రి గతంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని ఆయన చాలా స్పష్టంగా, నీకు చేతనైతే లేదు దిగిపో, నేను వస్తే ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాన్నాడు కదా, ఈరోజు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తలేవు, ఎందుకు కొనుగోలు చేస్తలేవు, ఎందుకు ఫెయిల్యూర్ అయినావు, ఎందుకు రైతులను గోస పుట్టిస్తున్నావు అని అడుగుతున్నా. అప్పుడు తర్వాత వచ్చినాక మాట్లాడు. ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తుంది.